సో ఫ్రెండ్స్, ఇంట్లో నిజంగా బిగ్గర్ స్క్రీన్ లో క్రికెట్ లేదన్నట్లయితే సినిమాలు చూడాలని చెప్పి ఎవరికి ఉండదండి. సో బడ్జెట్ సెగ్మెంట్ లో ఇంకా చెప్పాలంటే ఈ ప్రొజెక్టర్ యొక్క కాస్ట్ వచ్చేటప్పటికే జస్ట్ మీరు 55 ఇంచెస్ టీవీకి పెట్టినటువంటి ఖర్చే. ఇన్ఫాక్ట్ ప్రొజెక్టర్ ని మనం ప్రతిరోజు వాడుకోగలేం కదన్నా అంటే ఇది 50,000 గంటలు కంటిన్యూస్ గా దీని లైటింగ్ అయితే ఎమిట్ చేయగలదు. అంటే ఎంత వర్స్ట్ లో వర్స్ట్ వేసుకున్నా గానీ కంటిన్యూస్ గా మీరు 8 అవర్స్ యూజ్ చేసుకున్న 5 ఇయర్స్ అయితే మీకు పక్కాగా ఇది రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మేబీ యూసేజ్ ని బట్టి ఇది ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఏకంగా 11,500 ల్యూమినస్ పవర్ తోటి, అది కూడా 210 ఇంచెస్ కి సంబంధించినటువంటి స్క్రీన్ సైజ్ తోటి మనకి ఇది రావడంతో పాటు ఇందులో మనకి యాప్ సపోర్ట్ కూడా ఉంటుంది. అంటే లైక్ నెట్ఫ్లిక్స్ కావచ్చు, అమెజాన్ ప్రైమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు దీని అయితే చూడొచ్చు. సో ఇవన్నీ డీటెయిల్డ్ గా మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే ఇది జెబ్రానిక్స్ స్మార్ట్ ఎల్ఈడి ప్రొజెక్టర్. ఇది హాలోజన్ ల్యాంప్ అయితే కాదు. పిక్సాప్లే 58 అండ్ దీని మోడల్ అండ్ దీంట్లో ఉన్నటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక బాక్స్ లో ఇక్కడ కంటెంట్స్ తో పాటు దీని ప్రైస్ సుమారుగా 36,999 రూపాయలుగా ఉంది. బట్ ఇది మీకు కేవలం 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో రావడం జరుగుతుంది. అంటే 29,900 కార్డ్ ఆఫర్స్ అదనంగా రావడం జరుగుతుంది. అరౌండ్ 25, 26 కూడా వస్తుంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఎనీవే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ బాక్స్ కంటెంట్స్ అన్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. ఆబ్వియస్లీ లెఫ్ట్ సైడ్ కూడా మనకి బ్రాండింగ్ అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఈవెన్ ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే మీ స్మార్ట్ ఫోన్స్ లైక్ రెగ్యులర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఉంటుంది సారా, వాటిని కూడా డైరెక్ట్ గా స్క్రీన్ మిర్రర్ కూడా చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారు, సో అందరికి ఏదైనా మీ ఫోన్ లో ఉన్నటువంటి గ్యాలరీస్ ఇవన్నీ ఓపెన్ చేసి చూపించాలన్నా గానీ అది కూడా ఇందులో పాసిబులే. సో ప్యాకింగ్ అయితే యాజ్ యూజువల్ గా మనకి చాలా క్వైట్ గా డీసెంట్ గా అయితే మనకి ప్యాకింగ్ అయితే వచ్చింది. సో బాక్స్ మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఒక సాఫ్ట్ థెర్మోకోల్ ప్రొడక్ట్ లో వీళ్ళు మనకి ప్రొడక్ట్ అయితే పంపించారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెసరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఒక HDMI కేబుల్ ప్రొవైడ్ చేశారు నార్మల్ దే. అండ్ దీంతో పాటు ఒక నార్మల్ రిమోట్ అండ్ పవర్ కార్డ్. అండ్ దీంతో పాటు యాజ్ యూజువల్ గా వీళ్ళైతే మనకి యూజర్ మాన్యువల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒక QR కోడ్ ని పంపించారు. సో దీన్ని మీరు స్కాన్ చేశారు అన్నట్లయితే కనుక దీని ఆన్లైన్ లో యూజర్ మాన్యువల్ అని ఓపెన్ అవడం జరుగుతుంది. అండ్ లెన్స్ క్లీన్ చేసుకోవడం కోసం చిన్న క్లాత్, యాపిల్ క్లాత్ కాదండి. సో వీళ్ళు ఆఫర్ ఫ్రీగానే చేస్తున్నారు. దానిలాగా వీళ్ళు అయితే 4,000, 5,000 పెట్టాల. ఫైనల్లీ హియర్ ఇస్ ద ప్రొజెక్టర్. వావ్, ప్రొజెక్టర్ మాత్రం కంప్లీట్లీ మనకి ఒక ప్రీమియం సెగ్మెంట్ ప్రొజెక్టర్ ఉన్నట్లుంది. టోటల్ దీని వెయిట్ కూడా మనకు వచ్చేటప్పటికి అరౌండ్ 2 kgs లోపలే 1.9 కిలోగ్రామ్స్ గా మనకు రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మనకి పాలీకార్బోనేట్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ మనకి యూజ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ టచ్ సెన్సిటివ్ బటన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మీరు రిమోట్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి IR రిసీవర్ అండ్ 2 మనకి స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఆడియో అవుట్ కోసం. అండ్ ఒక మెన్స్ కార్డ్. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు చూసారు అన్నట్లయితే కనుక మొత్తం కంప్లీట్లీ 3 HDMI పోర్ట్స్ మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు 2 USB Type A, అది కూడా Gen 2 కి సంబంధించినవి అయితే మనకు ప్రొవైడ్ చేశారు. నార్మల్ రెగ్యులర్ హై డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే పెన్ డ్రైవ్ ద్వారా మూవీస్ చూసుకోవడం లేదా ప్రెజెంటేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒక హెడ్ ఫోన్స్ జాక్, అలాగే ఒక AV పిన్స్. రెగ్యులర్ గా మీరు శాటిలైట్ టీవీస్ ఉంటాయి చూసారా, లైక్ టాటా స్కై ఇట్లాంటివి, వాటిని కూడా కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ మీరు చూసారంటే జెబ్రానిక్స్ బ్రాండింగ్ తో పాటు సేమ్ యాజ్ యూజువల్ IR రిసీవర్. అండ్ ఇక్కడ మనకి లెన్స్ ని ప్రొవైడ్ చేశారు. ఇది 4K ప్రొజెక్టర్ అయితే కాదు, జస్ట్ ఫుల్ HD నేటివ్ లో సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఒక హీట్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి కీ స్టోన్ అలాగే ఫోకస్ కరెక్షన్ కి 2 రింగ్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ 2 రింగ్స్ ని డిపెండ్స్ అపాన్ మీరు వాల్ యొక్క సైజ్ వీటన్నిటి బేస్ చేసుకొని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫోకస్ వీటన్నిటికి కూడా. సో ఇది కూడా ఆటో కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ మాన్యువల్ ఫోకసింగ్ లో మీకు మరింత బెటర్ అవుట్పుట్ రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా ఫిజికల్ ఓరివ్యూ అయితే ఇది. బాటమ్ ఇక్కడ మీకు క్వార్టర్ ట్రైపాడ్ పిన్ కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా ట్రైపాడ్ మీద ప్లేస్ చేసుకుంటూ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉండేటువంటి ఈ స్క్రూ సహాయంతో దీని యొక్క డైరెక్షన్ ని మీరైతే డౌన్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు ఒకవేళ లేదు సీలింగ్ పెట్టుకోవాలనుకున్న సీలింగ్ కూడా పెట్టుకొని మీరైతే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి మీకు బాక్స్ లో వచ్చాయితే. సో ఆలస్యం చేయకుండా జస్ట్ స్విచ్.
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పటిదాకా కొన్ని ఆడియోస్ అలాగే వీడియో శాంపిల్స్ అయితే దీంట్లో నిజంగా ఇప్పటిదాకా నేను ఈ బ్రాండ్ నుంచి వచ్చినటువంటి ప్రొజెక్టర్స్ అన్నిటిల్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ గా దీంట్లో మీకు వచ్చేటప్పటికే స్క్రీన్ సైజ్ అప్ టు 210 ఇంచెస్ దాకా వెళ్ళడం జరుగుతుంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ మీరు చూసినటువంటి స్క్రీన్ సైజ్ ఏదైతే ఉందో 115 ఇంచెస్ 120 ఇంచెస్ దాకా మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా నాకు అంతకన్నా స్పేస్ అయితే లేదు. ఒకవేళ మీ రూమ్ కనుక ఇంకా పెద్దదై ఉన్నట్లయితే మీరు ఇంకా బిగ్గర్ స్క్రీన్ లో క్వాలిటీ పోకుండా మీరు 1080p నేటివ్ లో మీరు వీడియోస్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మీరు చూస్తున్నారు కదా పిక్చర్ షార్ప్నెస్ కూడా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే రియల్ గా థియేటర్ లో మనం చూసినటువంటి ప్రొజెక్టర్స్ కన్నా గానీ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఇది జస్టిస్ చేస్తుందనే నా అభిప్రాయం. ఆల్మోస్ట్ ఒక రోజుకి మనం 8 అవర్స్ కూడా చూడటం చాలా ఎక్కువ. ఒకవేళ మీరు పోండి 24 అవర్స్ మీరు దీంట్లోనే యూజ్ చేశారు అన్నట్లయితే కనుక 5 to 6 ఇయర్స్ మీకు దీని బల్బ్ లైఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే ఎల్ఈడి డిఎల్పి అయితే కాదు. అండ్ దీంట్లో కూడా మనకి ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ సౌండ్ కూడా మనకు బాగానే వస్తుంది. బట్ ఆ హీట్ ని మనం ఎగ్జాస్ట్ చేయాలంటే దాన్ని అయితే మనం యూజ్ చేయాల్సిందే. అండ్ ఖచ్చితంగా నేనైతే ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే ఏసీ రూమ్ రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దాని ద్వారా వచ్చేటువంటి హీట్ కి మీరు ఆ రూమ్ లో ఉండడం అయితే కొంచెం మీరు అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ దీంట్లో మనకి హైయెస్ట్ బ్రైటెస్ట్ లూమినస్ పవర్ దీనిలో ఉందని చెప్పొచ్చు. ఏకంగా 11,500 లూమినస్ పవర్ తో రావడం జరుగుతుంది. అంటే ఇది ఇండోర్ లోనే కాదు, మీరు అవుట్డోర్ లో బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటి వాటిలో ఎక్కడన్నా దీన్ని యూటిలైజ్ చేసుకున్నా గానీ క్రేజీ బ్రైట్నెస్ తో మీరు పిక్చర్ క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ దీని కాంట్రాస్ట్ రేషియో కూడా మనకి 15,000:1 గా మనకు రావడం అయితే జరుగుతుంది. అండ్ బై ద వే దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇంటర్నల్ గా ఒక స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే 5 వాట్ స్పీకర్ ఇచ్చారు. బట్ దీన్ని నేను డైరెక్ట్ గా ఇప్పటిదాకా మీరు చూసినటువంటి ఆడియో క్వాలిటీ అంతా కూడా ఇంటర్నల్ గా కాకుండా ఎక్స్టర్నల్ గా బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేశాను. ఇది కూడా జెబ్రానిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్లూటూత్ సౌండ్ బార్ దీన్నే కనెక్ట్ చేసి దీని ద్వారానే ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఆడియో అంతా కూడా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ 100% ఆడియో వాల్యూమ్ లో కూడా ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ప్రాపర్ గా దీన్ని అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి రిమోట్ కూడా ఐఆర్ రిమోట్ నే మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ కంట్రోల్స్ లైక్ వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఇన్పుట్ సోర్సెస్ వీటన్నిటి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే బ్లూటూత్ కాదు, బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఓమ్ని డైరెక్షన్ లో మనం దీన్ని అయితే యూటిలైజ్ చేసుకునే వాళ్ళం. బట్ యాజ్ ఆఫ్ నో కూడా నాకు ఎక్కడ డిఫికల్టీ అయితే అనిపించలేదు. ఈజీగానే చాలా సింపుల్ గానే దీన్ని అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడొచ్చు బై డిఫాల్ట్ గా ఉండేటువంటి ప్లాట్ఫామ్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇది ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. వైఫై ఇంటర్నల్ గా దీన్ని వచ్చేటప్పటికే మీకు డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. బోత్ 2 GHz అలాగే 5 GHz రెండింటికి మనకు సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్లూటూత్ కూడా మనకి బ్లూటూత్ 5.0 ఉంటుంది. ఇక్కడ నేను దీంట్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఒక సబూఫర్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేసి నేనైతే పేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా జెబ్జుక్ బార్. సో దీన్ని కనెక్ట్ చేసుకొని నేను దీన్ని అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో బెటర్ ఆడియో క్వాలిటీ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ప్రొజెక్టర్ కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ లో కూడా మీరు మోడ్ ఏం యూజ్ చేస్తారు, ఫ్రంట్ డెస్క్టాపా, లేదన్నట్లయితే వాల్ మౌంట్ చేస్తున్నారా, రేర్ డెస్క్టాపా, లేదన్నట్లయితే కనుక ఫ్రంట్ సీలింగా, లేదన్నట్లయితే రేర్ సీలింగా. అండ్ ఇది నార్మల్. ఈవెన్ జైరో హారిజాంటల్ పొజిషన్ ని కూడా మీరైతే క్యాలిబ్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి. అండ్ కీ స్టోన్ కూడా మీరు మాన్యువల్ గా అలాగే ఆటోమేటిక్ రెండిట్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ డిజిటల్ జూమ్ లో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా నేను 97% లోనే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ లేదు అన్నట్లయితే కనుక మీరు జూమ్ అవుట్ కూడా చేసుకోండి. అంటే మీకు డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి స్క్రీన్ సైజెస్ ని బేస్ చేసుకొని మీకు ఎంత సైజ్ లో కావాలనుకుంటున్నారో అంత సైజ్ లో మీరు మాక్సిమం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. నాకైతే పైన సీలింగ్ కి టచ్ అయ్యేంత వరకు అరౌండ్ 97% దాకా నాకు రావడం అయితే జరిగింది. సో ఇవన్నీ రెగ్యులర్ గా మనం చూసేవే. అండ్ అట్ ద సేమ్ టైం అదర్ సెట్టింగ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇన్పుట్ సోర్స్, పవర్ ఆప్షన్, లాంగ్వేజ్ సెట్టింగ్స్ అండ్ స్కెడ్యూల్ షట్ డౌన్. ఒకవేళ మీరు కనుక మూవీ చూసి నిద్రపోతున్నారంటే టైమర్ కూడా ఇందులో పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ అబౌట్ లోకి వెళ్ళి ఒకసారి మీరు ఆండ్రాయిడ్ వర్షన్ కూడా చూసారు అన్నట్లయితే కనుక ఇది మనకి ఆండ్రాయిడ్ 9 అవుట్ ఆఫ్ ద బాక్స్ రావడం జరుగుతుంది. 1 GB ఆఫ్ ర్యామ్, దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇందులో చిన్నపాటి అప్లికేషన్స్ మనకు ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి. అండ్ స్టోరేజ్ కూడా మనకి 8 GB ఇచ్చారు. ఇక్కడ 16 GB ఇచ్చుంటే ఇంకా బాగుండేది, బట్ 8 GB ఇచ్చారు. అండ్ ఇంతేకాదు దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఇవి డిఫాల్ట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి యాప్స్. ఒకవేళ లేదు అన్నట్లయితే ప్లే స్టోర్ లోకి వెళ్ళారు అన్నట్లయితే మీకు కావాల్సినటువంటి అలాగే సపోర్ట్ చేసేటువంటి యాప్స్ అన్నిటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అమెజాన్ ప్రైమ్ ఇవన్నీ డిఫాల్ట్ ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్ ఇందులో మనకి స్పీకర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా దీని వల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ మీరు మూవీ కాదు ఓన్లీ ఆడియో పాటలు ఒక్కటి మాత్రమే వినాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అది
కూడా మీకు ఇందులో రావడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, మనకి iOS ద్వారా స్క్రీన్ మిర్రర్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ స్క్రీన్ మిర్రర్ iOS క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్నట్లయితే, ఇప్పుడు మీకు స్క్రీన్ మిర్రర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, దీంట్లో iOS క్యాస్ట్ లేదా ఆండ్రాయిడ్ క్యాస్ట్, నేను ఇక్కడ iOS క్యాస్ట్ అని చెప్పి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆటోమేటిక్ గా మీ ఐఫోన్ చూసారా, మీ ఐఫోన్ లో మానిటర్ స్క్రీన్ మిర్రర్ దగ్గర సెలెక్ట్ చేసుకున్నట్టు ఆటోమేటిక్ గా Zebronics Pixaplay 58 అని రావడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ఫోన్ ఏదైతే ఉందో కనెక్ట్ అయిపోతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మీకు రెండు కూడా ఒకే వైఫై నెట్వర్క్ మీద ఉండాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, డైరెక్ట్ గా మీరు మీ ఫోన్ మొత్తాన్ని కూడా స్క్రీన్ మిర్రర్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఈస్ కూల్ థింగ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫోన్ కి సంబంధించినటువంటి మిర్రర్ అంతా కూడా చాలా సింపుల్ గా, చాలా సీమ్లెస్ గా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ అయిపోయింది. ఒకవేళ మీరు ఇది స్టాప్ చేయాలనుకుంటున్నారు అంటే స్టాప్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ స్క్రీన్ మిర్రరింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, దీని ద్వారా అంటే బై డిఫాల్ట్ గా మీకు ప్రొజెక్టర్ ద్వారా వచ్చినటువంటి బ్లూటూత్ ఆడియో డైరెక్ట్ గా కనెక్ట్ చేశారు అన్నట్లయితే గనక మీకు ఆడియో క్వాలిటీ ఒకలాగా ఉంది. ఎందుకైనా మంచి ఒకసారి ఆ క్వాలిటీ అయితే వినేసేయండి. విన్నారు కదా. సో ఇప్పుడు నేనేం చేశానంటే డైరెక్ట్ గా నా దగ్గర ఉన్నటువంటి మీ టీవీ స్టిక్ ఏదైతే ఉందో, లేదా Amazon Fire TV స్టిక్ ఉంది సార్, అది HDMI సోర్స్ ద్వారా నేనైతే కనెక్ట్ చేయడం జరిగింది. సో కనెక్ట్ చేసి అవుట్పుట్ చూసారు అన్నట్లయితే నాకు ఇక్కడ ఇది ఇంకొంచెం బెటర్ క్వాలిటీ అనిపించింది కంపేర్ టు ఇంటర్నల్ గా ఉండేటువంటి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఆడియో చూసేదానికన్నా గానీ. ఈవెన్ క్వాలిటీ కూడా రెగ్యులర్ గా బై డిఫాల్ట్ గా మీరు యూట్యూబ్ వాచ్ చేయాలన్నా Amazon Prime కావచ్చు, Netflix కావచ్చు, ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా ప్రొజెక్టర్ లో ఉన్నటువంటి యాప్స్ కన్నా గానీ మీరు ఒకవేళ మీరు Fire TV స్టిక్ ఉంది అన్నట్లయితే దాని ద్వారా పెట్టి కనెక్ట్ చేసుకొని అయితే చూడండి. ఆడియో క్వాలిటీ అలాగే వీడియో క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆల్మోస్ట్ దానికి దీనికి చాలా ఫరక్ ఉందని చెప్పొచ్చు. అంటే ప్రొజెక్టర్ క్యాపబుల్ ఉంది కానీ వీళ్ళ OS అలాగే దీనికి సంబంధించినటువంటి యాప్ రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారు. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్లు రిజాల్వ్ చేసే అవకాశం ఉంది. బట్ నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటి అంటే, డిఫాల్ట్ గా మీరు HDMI సోర్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని చూసారు అన్నట్లయితే నెక్స్ట్ లెవెల్. ఈవెన్ యూట్యూబ్ లో డిఫాల్ట్ గా వచ్చేటువంటి యాప్ లో ఏదైతే ఉందో 1080p మాత్రమే రావడం జరుగుతుంది. వేరే ఒకవేళ మీరు గనక ఇలా కస్టమ్ చేసుకొని అంటే Amazon Fire TV స్టిక్ ఇలాంటివి ఏమన్నా కనెక్ట్ చేసి గనక మీరు ప్లే చేస్తున్నారు అన్నట్లయితే గనక వేరే ఇక్కడ అప్ టు 4K దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ వీడియో ప్లే అవుతుంది కదా, ఇది డైరెక్ట్ గా నేను ఏంటంటే Xiaomi TV స్టిక్ ద్వారా కనెక్ట్ చేస్తాను. వేరే ఇక్కడ మీరు చూసారు కదా, క్వాలిటీ అప్ టు 4K దాకా వెళ్ళటుంది. అండ్ అట్ ద సేమ్ టైం షార్ప్నెస్ ఇవన్నీ కూడా రెగ్యులర్ గా బై డిఫాల్ట్ గా వచ్చేటువంటి యాప్ అవుట్పుట్ కన్నా గానీ ఇది చాలా క్వాలిటీ అనిపిస్తుంది. సో ప్రొజెక్టర్ క్యాపబుల్ ఉంది, బట్ ప్రాసెసింగ్ OS లో ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి యాప్ లిమిటేషన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం. మేబీ డిఫాల్ట్ గా అయితే వచ్చే OT అప్డేట్ లో రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కానీ నేనైతే ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే స్ట్రాంగ్ గా ఎడిషనల్ డివైస్ ద్వారా కనెక్ట్ చేసి యూజ్ చేసుకోమంటున్నాను. అండ్ ఒకవేళ మీరు కనుక సెటప్ బాక్సెస్ కావచ్చు, లేదన్నట్లయితే మీ ల్యాప్టాప్ ప్రెజెంటేషన్ పర్పస్ వాడుకోవాలనుకుంటున్నా కానీ HDMI కేబుల్ ద్వారా ఇందులో ఉండేటువంటి సోర్సెస్ ని సెలెక్ట్ చేసుకుని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మన క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేశారు. నాకు ఎక్కడ హ్యాంగ్ గానీ ల్యాగ్ గానీ లేకుండా ప్రాపర్ గా ఇట్లయితే యూటిలైజేషన్ అవుతుంది. ఈవెన్ మనకి డిఫాల్ట్ గా వచ్చేటువంటి యాప్స్ అన్నిటిలో కూడా పర్వాలేదు, దీని యొక్క పెర్ఫార్మెన్స్ కూడా బానే ఉంది. అండ్ బై ద వే దీంట్లో మీకు డైరెక్ట్ గా USB ద్వారా కూడా మూవీస్ అయితే ప్లే చేసుకోవచ్చు. అలాగే AV పిన్స్ లైక్ ట్రెడిషనల్ మన ఇళ్లలో ఉండేటువంటి రెడ్ వైట్ ఇవి ఉంటాయి చూసారా, ఆ పిన్స్ ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ కూడా, అలాగే 2 HDMI పోర్ట్స్ అయితే మనకి ఇక్కడ సోర్స్ ఇన్పుట్ కింద మనకు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఒకసారి దీంట్లో బై డిఫాల్ట్ గా మనకు ప్రొవైడ్ చేసినటువంటి వీడియో క్వాలిటీ ఒకసారి అయితే చెక్ చేయండి. సో దీంట్లో వచ్చేటప్పటికి మనకి నేటివ్ సపోర్ట్ చేస్తుంది, బానే ఉంది. బట్ ఇది 1080p మాత్రమే మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే యాజ్ ఆఫ్ నో నాకైతే తెలియదు. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి అరౌండ్ 30,000 రూపీస్ 29,999 గా వీళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ బడ్జెట్ లో మీరు ఒక మంచి ప్రొజెక్టర్ చూస్తున్నారు అన్నట్లయితే 30,000 రూపీస్ అంటే ఇవాళ రేపు మనం ఒక ప్రైజింగ్ తో ఈక్వల్ గా రావడం జరుగుతుంది. బట్ బెడ్రూమ్ లో కొంచెం మన పర్సనల్ స్పేస్ లో బిగ్గర్ స్క్రీన్ లో మీరు ఇంట్లోనే ఒక హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. అండ్ బై ద వై ప్రొడక్ట్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.